మాజీ మంత్రి విడుదల రజని ఆమె కుటుంబ సభ్యులు జగనన్న కాలనీల కోసం తమ పొలాలు కొనుగోలు చేసి సుమారు 10 కోట్లు దోచుకున్నారని చిలకలూరిపేట రైతులు ఆరోపించారు. ఈ మేరకు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుకు వినతి పత్రాన్ని అందించారు. తమ వద్ద 160 ఎకరాలు కొనుగోలు చేసి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు. ఆదరించగా 50 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా తీసుకున్నారు సార్. ఏదో బినామీ అకౌంట్ ఒకటి ఇచ్చింది అది. ఈ విషయం ఏంటంటే సార్ మేము తప్పకుండా విచారణ చేస్తారు. మొత్తం దీని మీద 200 ఎకరాలు ఉంది. 4-5 ఫేసులుగా తీసుకున్నాం. ఒక్కో ఫేస్కి ఒక్కో రేటు పెట్టి తీసుకున్నాం. టోటల్గా 10,000 స్కామ్ ఇది. 10 కోట్ల స్కామ్ ఇది. స్కామ్ ఇది చెప్పండి స్పష్టంగా. 10 కోట్ల రూపాయల స్కామ్ ఇది మొత్తం మీద. 10 కోట్లు. ఆ డబ్బులు ఎగ్గొట్టడం కోసం వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు అక్రమాలన్నీ చేసి ఈ జనం అంతా తిరిగే పరిస్థితి, ఇప్పుడు వాళ్ళని చుట్టుముట్టే పరిస్థితి వచ్చేటప్పటికి వాళ్ళు పార్టీలు మారి ఏదో రకంగా అధికారం బీజేపీలో చేరాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అది కూడా బీజేపీ పార్టీ అట్లా లేదు. అధికారం వాళ్ళు అవినీతి ఉన్న నాయకులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పార్టీలో చేర్చుకోరు. నరేంద్ర మోడీ గారు ఇటువంటి కార్యక్రమాలు అసలు ప్రోత్సహించారు. ఎవరన్నా ఈ మధ్యలో పొలిటికల్ బ్రోకర్ ఎవరన్నా ఉంటే వాళ్ళని ఆ గేట్ల దాకా తీసుకెళ్ళడానికే సరిపోయింది తప్ప ఇటువంటి అవినీతి ఉన్న నాయకుల్ని బీజేపీలో కాదు ఏ పార్టీలో కూడా చేర్చుకోరు. జనసేన కానీ